ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంటా? అవును సార్. ఎన్నో నెల? 6 నెల. హ్మ్. అంటే ఇది కూడా అనుకునే ప్లాన్‌డా? అంటే ప్రెగ్నెన్సీ అనేది పిల్లలు గండం ప్లాన్ నిద్ర ఏం కాదు సార్. అనుకోకుండా జరిగింది. పెళ్ళయింది. మా ఆయన దూరం అయ్యారు. నాకు పిల్లలు లేరు కనుక హ్మ్. నాకు ఓ బిడ్డ ఉంటే బాగుండు అనిపించింది. నీ అవసరం నీది, అతని అవసరం కాదమ్మా, అతనిది. నువ్వు నీకు షెల్టర్ ఇచ్చిన ఒక ఇంట్లో ఒక ఆ సొంత అమ్మాయి మంచం మీద కూర్చొని నిన్ను ఒక అక్కలాగా చెల్లిలాగా చూసుకుంటే సొంత అక్క కంటే ఎక్కువ చూసుకున్నాగా, చెల్లెలాగా చూసుకున్నా. పుణ్య కార్యం ఇది. మళ్ళీ అందులో నీకు తోడు కోసం ఓ పిల్లని కదమ్మా. కంటాను, ఓ పిల్లనో పిల్లోడనో. నీ అవసరం గురించి పిల్లని కన్నావు మేడం చెప్పినట్టు, అతని అవసరం తీర్చావు. మరి ఈ నా అమ్మాయికి ఏం పరిస్థితి చేస్తున్నావు? ఏంది? నీకు ఎంత నీకేం అన్యాయం చేసినా నేను నీకు అంతకన్నా మంచిగా చూసుకున్నా, నీకు ఒక సొంత అక్కలాగా చూసుకున్నా. నాకు ఇంత అన్యాయం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది నీకు అసలు? అన్యాయం చేయడానికి మిమ్మల్ని ఏమన్నా వదిలేయమని చెప్పట్లేదు కదా. అమ్మో, నేను నీకు ఆహా. పక్కన ఉంటానని చెప్తున్నా. ఏ పక్కన ఉంటావమ్మా? ఆల్రెడీ పక్కనే ఉన్నావుగా. నాకు ఎలాగో తోడలేరు కాబట్టి నాకు ఓ బిడ్డ కావాలి. అది నా కాదే బిడ్డకి మరి తండ్రి నీ అయితే నీ మొగుడు బాగుంటది దగ్గరకు వచ్చి నేను అనుకుంటున్నా. అదే చేస్తే నువ్వు ఊరుకుంటావా? అది చెప్పు ఫస్ట్ నాకు. లేడుగా అక్కడ. ఆయనే ఉండేది కదా. ఆ, లేడుగా. మీ అది నుంచి ఆవిడది. అవకాశం చెప్పు. ఒకవేళ ఉంటే గనక ఎట్లా ఆవిడ నెత్తి ఉంటుందో మీద అసలు? ఆవిడ నెత్తి మీద పీకేది ఎవడు లేడు కాబట్టి. అందుకే అట్లా విరమిగిపోతుంది. ఇట్లా ఎంత మంది జీవితాలతో ఆడుకుంటున్నావు ఇప్పుడు వరకు నువ్వు సన్నివేశం చూడలేదు. హరి ఎలా మాట్లాడాడో తెలుసా? ఎంత గర్వంగా మాట్లాడాడో తెలుసా? నువ్వంటే సాఫ్ట్ గా దూవుతున్నావు కానీ అతను ఎలా మాట్లాడాడో తెలుసా? నా జీవితం నేను ఎలా బతుకుతాను, నాకు ఏ లెక్క పత్రం లేదు, ఇద్దరిని చూసుకుంటాను, ఇద్దరిని పక్కన పెట్టుకుంటాను అని అంటున్నాడు. సార్ నేను అట్లా మాట్లాడలేదు సార్. మీ ఇద్దరిని పెట్టుకుంటాడు, మూడో దాన్ని కూడా తీసుకొస్తాడు. ఇప్పుడు రేపొద్దు నీ నడ్డి ఇరిగింది అనుకో, నువ్వు మంచం పడుకున్నావు అనుకో ఆవిడ పక్కన, ఇంకో లారీ మీదకి వెళ్తాడు, అక్కడ భోజనం చేస్తాడు, అమ్మ నా బండి ఎక్కుతావా వస్తావా అంటాడు. అప్పుడు ముగ్గురు ఉంటారు, నలుగురు ఉంటారు. ఇక్కడ ఒక చిన్న విలేజ్ తయారవుతుంది అనమాట, ఒక ఊరు. అలా ఏం ఉండదు సార్. అలా ఉండే పని ఏదో ఆవిడ కూడా అలాగే ఉంది. ఆవిడ నేను కూడా ఫస్ట్ అలాగే అలాగే ఉంది. నమ్మిన. ఎంత మంచోడో, నా భర్త అని మంచిగా ఉన్నవాడు 2 సంవత్సరాలకే ఇగో ఈ కథ వేసి కూర్చున్నాడు. ఇంకొక చోట వెళ్ళే పని అయితే మీకు మంచంలో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలేసేవాళ్ళు కదా. ఇప్పుడు నన్ను తీసుకొచ్చి అయ్యో ఇవిడేంటి ఇంత పెడతారు సాఫ్ట్ గా ఆ, సింపతిగా చూడు. మాట్లాడుతుంది. చేసిన అమ్మ కాదమ్మా, తప్పమ్మా. at the end of the day ఒకే అలాంటప్పుడు ఒక పెళ్లిగా point, ఆహా అతని చేత నేను తల్లి కావాలి, నాకు ఒక బిడ్డ కావాలి అని అనుకున్నావు. ఇక్కడ ఆ అమ్మాయి జరిగినటువంటి అన్యాయం కాస్తంత కూడా నీ కళ్ళలో ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు నీ గురించి నువ్వు జాలి పడుతున్నావా? కాదయ్యా ఆవిడ గురించి జాలి కాదమ్మా. పడుతున్నావా? ఆహా మీ ఆయన వదిలేసాడని చెప్పేసి అన్నావు, నీకు బిడ్డ కావాలని చెప్పేసి అన్నావు. అలాంటప్పుడు పెళ్లి కానీ ఇంకొక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాల్సింది కదా. అలా అని ముందు పెళ్ళైన వాడిని ఆల్రెడీ వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ? నేను కావాలని తప్పు చేయలేదు. ఒకసారి చేశారు, తర్వాత కంటిన్యూ తర్వాత అయ్యారు. వదిలేయొచ్చు కదా. తర్వాత ఒకసారి తెలియక బిడ్డ తప్పు కావాలి చేసావు. అంటే ఇంకో పెళ్లి చేసుకోవాల్సింది. ఇంకొక అక్కలా పెళ్లి చూస్తున్నాను చేసుకొని కదా, పెళ్లి ఎక్కడైనా చేసేది కదా. ఉండాల్సింది. నాకు 2 పిల్లలు, నా జీవితం ఖరాబ్ చేయడానికి నాకు వచ్చినట్టు అతను అరవద్దు అన్నాడు, నువ్వు నోరు మూసుకున్నావు, అతను కంటిన్యూ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు అంటున్నావు నా అడ్వాంటేజ్ నేను చూసుకోవాలి కదండి, నాకు ఒక బిడ్డ కావాలి, మా ఆయన దగ్గర నుంచి ఆ సంతృప్తి తీరలేదు కాబట్టి ఇతను ఆ తప్పు ఇది తీర్చాడు అన్నాడు. అతను ఇంకో ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సింది అతను కదా. ఇప్పుడు విరగబీగిపోతున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇందాక అడిగిన ప్రశ్నగా నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఏడవటానికి కారణం ఏంటి? నిన్ను చూసి నువ్వు జాలి పడుతున్నావు కొంప తీసి? జాలి అని కాదు సార్. మరి అంటే నేను ఎప్పుడు ఏ తప్పు చేయకుండా వ్యాపారం పెట్టుకున్నదని తీసుకొచ్చుకొని వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నాను. ఆయనేమో వితండవాదన, ఈవిడేమో మొత్తం సాఫ్ట్ కాదమ్మా, అతను ఏమన్నా నిన్ను రేప్ చేశాడా? నేనే అన్నట్టు మాట్లాడుతుంది. నిన్నేమన్నా ఇది రేప్ చేశాడా నిన్ను? నువ్వు నీ సుఖాన్ని నువ్వు తీర్చుకున్నావు, అతని సుఖాన్ని అతను తీర్చాడు, మధ్యలో ఆ అమ్మాయి నాశనం నేను అయిపోయింది. అన్యాయం అయిపోయినా ఇక్కడ. ఏం మాట్లాడుతావు? పెద్ద నేను కాదు నేను తప్పు ఏడవాల్సింది చేయను ఈవిడ, ఈవిడ ఏడుస్తుంది ఏంటో. తప్పు చేసి అంటారు కదా, ఇక తప్పు చేసి ఒక మూలకు ఉండాల్సింది ఇంకా రచ్చకెక్కుతుందా? ఇప్పుడు ఆ అమ్మాయి కన్నీళ్ళకి మనం అందరం కరిగిపోయి కరిగిపోయాలి. అయ్యో పాపం ఆ. అక్కడిని అన్యాయం అయిపోయిందమ్మా, అన్ని దిక్కులు నువ్వు అన్యాయం అయిపోయావు, నువ్వు ప్రెగ్నెంట్, ఇప్పుడు దిక్కు లేనటువంటి పరిస్థితి కాబట్టి అతనితో కంటిన్యూ అయిపోమని చెప్తావు అనుకుని వచ్చావా? నాకు ఎవరు లేరు కదా సార్. అయితే ఎవరిని పడితే వాళ్ళని పట్టేసుకుంటావా? అదే కదా, బిడ్డకి తండ్రా? ఎవరు లేరంటే ఒక మంచి సంబంధం చూసి పెట్టమ్మా. నేను మంచిగా సంబంధం చూసి మేము పెళ్లి చేసి ఇచ్చేవాళ్ళం కదా. మనందరం ఇక్కడ పిక్చర్ లెక్క కనిపిస్తున్నాం కానీ వీళ్ళు ఛాయ్ తగ్గినప్పుడే వీళ్ళు మ్యూజిక్ ఎప్పటి నుంచో మొదలైనట్టుంది. ఉందండి, మనకు అర్థం కాలేదు. నాకు తర్వాత అర్థమైపోయింది. ఇంకా ఇదంతా ప్లాండ్ గా ముందు నుంచే ముందే నడిచింది. నిజం చెప్పమ్మా. చేసుకున్నది ఇది. ముందు చేసుకొని ఇప్పుడు బయటపడంగానే నీకు ఎట్టొచ్చి నంగనాచి రూమ్ ఏడుస్తూ దొరక్క ఏడుస్తుంది. ఇంటికి వచ్చావా? ఈ కారణం వల్ల ఇంటికి వచ్చావు అంతే, లేదంటే మీరు లేదు అంత సార్, తనే బతిమలాడితే తనకు బెడ్ రెస్ట్, తనకి చేసుకోలేకపోతుంది, పైకి లేవలేకపోతుంది, పిల్లలు ఉన్నారు, అంతేనా? పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. అంతకు ముందు అంతే. ఎప్పుడు కూడా అతను నీ మీద లేదు ఇష్టం సార్. వ్యక్తపరచడం కానీ ఇదేం లేదు. లేదు సార్. సరే ఇప్పుడు ఏమంటావు? బాగుంది నీ ఏడుపు, ఏమంటావు? ఇప్పుడు ఎట్లా ఉన్నావు అట్టాగే ఉంటాం అంతేనా? తనకు కావాలి సార్. ఏం కావాలి? ఐస్ క్రీమ్ అదేమన్నా కావాలంటే ఐస్ నాకు క్రీమ్ కాదు కానీ నా బిడ్డకు తండ్రి అమ్మా, నీ కావాలి. దృష్టిలో నువ్వు చేసేది తప్పు అని నీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది అనిపించట్లేదా? మేడం. అనిపిస్తుందా తల్లి? అనిపిస్తుంది. నమస్కారం. కాదమ్మా, నీ బిడ్డకి తండ్రి కావాలంటే ఎలాగ మీరు అందరూ పబ్లిక్ గా ఒప్పుకున్నారు కాబట్టి నీ బిడ్డకి అతనే తండ్రి. ఇప్పుడు ఎవరు కాదన్నారు? దానికి మించి ఏం కావాలి? ఇద్దరిని లెఫ్ట్ అండ్ రైట్ మళ్ళీ బయట పెడతాను అంటున్నాడు వెళ్ళి అతను. టీ కొట్టు పెట్టుకోవచ్చు కదా.
నీ బిడ్డకి తండ్రే అదే ఓకే, సర్టిఫికెట్లు అదే ఉంటుంది. నువ్వు వెళ్ళి టీ కొట్లో ఉండి అక్కడే అమ్ముకో, వాళ్ళిద్దరు భార్యాభర్తల్లో ఉంటారు. అతనేంటి ఇంకొక అడుగు ముందుకేసి ఇద్దరు ఎన్నో కావాలంటున్నాడు. వస్తారు ఇంకా అక్కడికి. ఇంకా నీ బిడ్డను నువ్వు ఎలా పెంచుకుంటావో ఆ విధంగా పెంచుకో, ఆ టీ కొట్టు చూసుకో, నీ బిడ్డను కాపాడుకో. అదొకటే కదా నీకు ఎజెండా, ఆ విధంగా చూసుకో. ఇలాంటి దానికి వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి? ఆశ్చర్యపోతున్నాను నేను. దానికి ఓకే చెప్తావా నువ్వు? ఇద్దరు కావాలంటున్నాడు, దానికి ఓకే నీకు? బతకాలని వీళ్ళకి తెలియదు. ఏమ్మా ఓకేనా? చెప్తే నీకు వెనక ముందు ఎవరు లేరా? మీ అమ్మ నాన్న ఎవరు లేరా? లేదు సార్. ఎవరు లేరు, అది నీ అడ్వాంటేజ్. నీకు ఎవరు లేకపోవటం అనేది నీ బలం. చాలా మందికి ఏంటంటే ఎవరు లేకపోవటం అనేది బలహీనత అవుతుంది. నీకు ఎవరు లేకపోవటం అనేది నీకు బలం. ఎందుకంటే మేము వెళ్ళి ఎవరికి కంప్లైంట్ చేయలేం, ఈ అమ్మాయికి గడ్డి పెట్టండి అని చెప్పలేం. మళ్ళీ నంగనాచిలాగా ఇలా ఏడుస్తూ ఉంటే కనుక మేము జాలి పడిపోతాం. మొత్తం తెగించింది ఇక ఎవరికి వెళ్ళట్లేదు ఇక అన్ని, అందుకే ఇట్లా వేసి కాదు, దేశాలు నీతో వేస్తుంది ఇంకా. మీతో మాట్లాడినప్పుడు కూడా ఇలాగే మాట్లాడిందా? లేదండి, లేదంటే గట్టి కొంచెం అప్పుడు గట్టిగానే మాట్లాడింది అదో. నాతో ఫోన్ లో. ఇక్కడికి వచ్చి నంగనాచి ఏడుస్తుంది ఆమె. అది నేను ఈ కాపురానికి అడ్డం రావాలి ఇంకా అడ్డం వచ్చేది ఏంటి? అన్ని పెద్దగా చేసే కూర్చున్నావు ఇంక ఇక్కడ. నా జీవితమే ఖరాబ్ చేసినావు, నా పిల్లలను అన్యాయం చేయడానికి నువ్వు నా ఇంట్లోకి దూరినావు. అసలు ఆవిడ లాజిక్ చూడు, లేపుకుని వెళ్ళిపోతే కనుక మీ ఇంటి వరకు ఎందుకు, ముందే లేపుకుని వెళ్ళిపోతుండే చూడు. ఇంకా ఆమె ఇంకా ఏమయ్యా, ఇక్కడ చేసిన నాకు తప్పు కొంచెం చేసే. correct answer చెప్పు నాకు. ఆవిడ నేను పూర్తిగా నమ్మింది, నువ్వు ఆవిడంటే ఇష్టపడుతున్నావు. అతన్ని వాళ్ళ భార్యతో కట్ చేయించి నేను తీసుకొని వెళ్ళిపోతానంటే తీసుకొని వెళ్ళిపోయేదాన్ని కదా అంటుంది. అలా వెళ్ళిపోయేవాడు ఆవిడ కోసం. అట్లా వెళ్ళిపోయి ఉంటే మరి వీడికి ఎందుకు వస్తుండే, నేను ఈమెను ఎందుకు చూసుకుంటుండే? నీకు ఇద్దరు కావాలి. ఇద్దరు కావాలనే కదా. అరే ఇద్దరు కాదు ముగ్గురు కాదు, అదంతా కాదు, కరెక్ట్గా చెప్పు. ఇప్పుడు ఆ అమ్మాయి అమ్మ నువ్వు ఫస్ట్ చెప్పమ్మా. అతను మొండివాదం ఇది చాలా మొండిగా వాదిస్తున్నాడు, అతనితో మేము లాజికల్గా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. అసలు నీకైనా కొద్దిగా సెన్సిబిలిటీ ఉంటే కనుక నువ్వు ఒక్కసారి ఆలోచించి సార్ అదంతా తెలియదు సార్, నాకు తను కావాలి, ఇద్దరు కావాలి. నేను అడగలేదయ్యా, ఆగు. నీ ఎడవాదం పెడవాదం నిన్ను అడగలేదు, నీతో మాట్లాడటానికి మేము ఎవరు ఇష్టపడట్లేదు. ఈ మహాతల్లి కన్నా కొద్దిగా క్యారెక్టర్ ఆలోచన, అంతకుముందు పరువుగా బతికాను అని 10 సార్లు అంటుంది కదా, ఆ పరువును ఇప్పుడైనా కాపాడుకోమంటున్నాను నేను. అది నీకు ఎలాగలేదు, పరువు ఇప్పుడైనా కాపాడుకుంటావా? కాపాడుకుంటాను. నీ బిడ్డకి నువ్వే పోషించుకో. అతనే తండ్రి అని కాదనట్లేదు, కానీ దానికి లీగల్ ఎటువంటి వ్యాలిడిటీ ఉంటుంది అన్నది మేడం చెప్తారు. నీ బిడ్డను చూసుకుంటూ పోగాని అతనితో మాత్రం ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు. అతని వైపు చూసి చెప్పు. అతను మొండిగా వాదిస్తున్నాడు ఇద్దరు కావాలని. ఆయన వెళ్ళమంటే ఎంత రొమాంటిక్ గా చూస్తున్నావు అతని వైపు. ఆయన వెళ్ళమంటే వెళ్తుందంట. వెళ్ళమంటే వెళ్తాడు, ఆడు చచ్చిన వెళ్ళమండు, వాడు చచ్చిన వెళ్ళమండు. వెళ్ళమంటే వెళ్తావా? అమ్మాయి ఇప్పుడు వరకు అమ్మాయి ఏమో అంటుంది, ఆ అమ్మాయి వచ్చి ఒక 2 పీకితే అప్పుడు నువ్వే ఆటోమేటిక్గా వెళ్తావు. ఇప్పుడు దాకా ఏదో చెల్లెలాగాని నీ చూసుకున్నా, పరువు- ఇప్పుడు నీ పరువు- మాత్రం నీ బండారం బయట నేను- పడ్డది. ఇప్పుడు నువ్వు నిన్ను పరువుగా మాత్రం నేను వదిలేదే లేదు అసలు. పరుగుగా బతుకుతున్నా అంటే తీమంటావు అమ్మాయి. నేను రోడ్డు ఎక్కించి పరువు తీయటం, ఎక్కడైతే నీ కొట్టుందో అక్కడే నేను నిలదీస్తుంది నడి రోడ్డు మీద పరువు. అప్పుడు ఎలా బతుకుతావో చూడొచ్చు. ఏమా నువ్వేమనుకుంటున్నావు? ఇద్దరు నేనైతే అసలు కావాలంటున్నావు. నాకు వద్దండి, నాకు ఆమె మాత్రం ఇంట్లో ఉంటే మాత్రం నేను ఊరుకోను. మరి మీ ఆయన ఇద్దరు కావాలి, లేకపోతే ఉంటే ఉండమనండి, లేకపోతే ఊరుకోని అంటున్నాడు. నేను అసలు ఆమెను వదిలిపెట్టేసేయాలి. ఇక్కడ నా పిల్లలతోనే నాతోనే ఉండాలి. ఎప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి. అలా ఉండను అంటే ఏం చేస్తావు? ఉండాలి, ఉంటాడు కూడా. ఏమ్మా ప్రేమ, ఒకరి మీద ఒకరికి ప్రేమ. బాల్ నీ కోట్లోనే ఉంది, నువ్వు వెనక్కి తగ్గాలి, నీ దారి నువ్వు చూసుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.